అవర్ ఛానల్. నేను ఏదైనా రివ్యూ చేస్తే ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం రాంగ్ అవ్వచ్చు కానీ 90% కరెక్ట్ అవుతుంది. ఈవెన్ నిన్న ఏదైతే దివ్య కోసం నేను వీడియో చేశానో 100% కరెక్ట్ విత్ ప్రూఫ్ చెప్తా. చాలా మంది ఏమన్నారంటే, లేదక్క వాళ్ళ భరణి అన్నని కాపాడుకోవడం కళ్యాణ్ని ముంచేసింది, లేదా సొంత టీంలో వాళ్ళని తీస్తే డౌట్ రాకుండా ఉండడానికి తీసేసింది అన్నారు. కానే కాదు, నేను నిన్న రివ్యూలో ఏదైతే దివ్య వాళ్ళ టీంను ముంచేసిందని చెప్పానో విత్ ప్రూఫ్ ప్రూవ్ చేస్తా. అండ్ భరణి గారి మీద ప్రేమతో కూడా కాదు, దాన్ని కూడా ప్రూవ్ చేస్తా ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్లే ముందు మీరు వీడియోని లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చాలా చాలా జరిగే. భరణి గారు మాత్రం ఈ రోజు భలే అనిపించారు. ఒక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోయారు నిఖిల్ కి, బట్ ఆ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వకుండానే నిఖిల్ టాస్క్ నుంచి అవుట్ అయిపోయాడు. బట్ భరణి గారు థింకింగ్ చూసి అబ్బా ఇది కదా మనం భరణి గారి నుంచి కోరుకున్నాం అని అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ దివ్య గురించి మాట్లాడుకుందాం. దివ్య నిన్న టీంని ముంచేసింది అని చెప్పాను కదా, యాక్చువల్ గా ఇక్కడ కళ్యాణ్ కాదు వాళ్ళ టీంని ముంచేసింది. ఎందుకంటే కళ్యాణ్ అవుట్ చేస్తున్నాం అంటే పక్కనున్న సాయికి కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళ టీంలో. సో ఇక్కడ మీరేమన్నారంటే, మీలో కొంతమంది, ఎక్కువ మంది కూడా కాదు, చాలా మంది కూడా కాదు, కొంతమంది ఏమన్నారంటే టీంలో కంటెస్టెంట్ ని పీకితే ఎవరికి డౌట్ రాదు కదా, అందుకు చేసి ఉండొచ్చు కదా అన్నారు. కానే కాదు, అక్కడ కళ్యాణ్ ని ఎందుకు పీకింది అంటే అండ్ రెండు భరణి అన్న మీద ప్రేమ అసలే కాదు, అది కూడా చెప్తా. సో ఇక్కడ కళ్యాణ్ ని ఎందుకు పీకింది అంటే, కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. క్లాస్ టీంలో గనక ఉంటే ఏ టాస్క్ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణ్ కి ఇచ్చి తీరాలి. మంచి టాస్క్లు అయితే గెలవాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపాలి కదా, ఇవ్వాలి. కానీ నువ్వెలాగూ విన్ అవుతున్నావు, సీక్రెట్ టాస్క్ విన్ అయితే నీకు ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ వస్తుంది, ఇంక నీకు టీంతో సంబంధం ఏముంది. సో టీంలోంచి తను పీకేద్దాం. పీకేసావు అనుకో, నెక్స్ట్ ఏ టాస్క్ వచ్చినా గానీ నీకు ఛాన్స్ వస్తుంది ఆడడానికి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే కళ్యాణ్ ఉంటే ఛాన్సులు తగ్గిపోతాయి. ఈవెన్ ఆ బ్యాలెన్స్ టాస్క్ ఉంది, ఎందుకు ఆడగలిగింది? ఆ టాస్క్ లో కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ వెళ్ళేవాడు కదా. ఈ ఉద్దేశంతోనే తీసేసింది. ఆ ఒక్క రీజనే కాదు, కళ్యాణ్ తనకి కెప్టెన్సీ కంటెండర్స్ కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు, ఇది కూడా ఇంకో రీజన్ పీకడానికి. అండ్ భరణి అన్నని సపోర్ట్ చేసిందని చాలా మంది అనుకుంటున్నారు. కానే కాదు, నిజంగా భరణి అన్నని సపోర్ట్ చేయడానికే కళ్యాణ్ ని తీసేసి ఉండుంటే, కళ్యాణే కాదు ఇంకా వేరే వాళ్ళని తీయొచ్చు, గౌరవం తీయొచ్చు. కానీ గౌరవం ఎందుకు తీయలేదంటే, గౌరవ్ తనకి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేశాడు కాబట్టి గౌరవం తీయలేదు. ఫస్ట్ రౌండ్ లో భరణి గారిని తీయలేదు కదా, ఏదో అన్న ప్రేమ అని చాలా మంది అన్నారు. నిజంగా అన్న ప్రేమ కనుక తనకు ఉంటే ఇప్పుడు నిఖిల్ ని ఎందుకు పీకింది? వేరే ఈ ఆల్రెడీ పింక్ టీం వరుసగా విన్ అవుతూ వస్తుంది, పింక్ టీం కదా ఆరెంజ్ టీం, ఈ ఇమ్ము టీం వరుసగా విన్ అవుతూ వస్తుంది కదా, మరి ఇమ్ము టీం లోంచి అవుట్ చేయొచ్చు కదా. వై భరణి గారి టీం లోంచి నిఖిల్ ని ఎందుకు అవుట్ చేసింది? నిజంగా భరణి గారి టీం మీద ప్రేమ ఉంటే నిఖిల్ ని అవుట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే డెమాన్ అవుట్ అయిపోయాడు. డెమాన్ అవుట్ అయిపోయిన తర్వాత నిఖిల్ కూడా అవుట్ చేసింది. ఎలా అవుట్ చేస్తుంది? నిఖిల్ని అవుట్ చేస్తే అక్కడ భరణి గారు అంటే రీతు మిగులుతుంది. భరణి గారు ఆల్రెడీ అంత ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేరు, రీతు ఒకతో ఆడుకుంటుందా? భరణి గారు విన్ అవ్వాలంటే వాళ్ళ టీంలో కంటెస్టెంట్స్ ఉండాలి కదా. నీకు నిజంగా భరణి అన్న మీద ప్రేమ ఉంటే నిఖిల్ని ఎందుకు పీకుతావు? ఇమ్ము టీంలో ఎవరొకరు పీక్కోవచ్చు కదా, ఎందుకు పీకలేదు? ఇమ్ము టీంలో గౌరవ్ ఉన్నాడు, ఏం లేదు. అండ్ చెప్తున్నా కదా, కళ్యాణ్ ని పీకడానికి ఇంకో రీజన్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లో తనకు సపోర్ట్ చేయలేదు. అండ్ భరణి గారి టీంలో నిఖిల్ ని కూడా అందుకే ఎంచుకుంది. గౌరవ్ని ఎందుకు ఎంచుకోలేదంటే, గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ లో తనకు సపోర్ట్ చేశాడు, ఒకవేళ పీకితే అదే విషయం ఎత్తుతాడు కాబట్టి గౌరవ్ని పీకకుండా నెక్స్ట్ రౌండ్ లో నిఖిల్ ని పీకింది. ఇప్పుడు చూసారు కదా, ఇది తన గేమ్. ఇంకొకటి బ్యాక్ స్టాప్ గురించి ఇంకోటి చెప్తా. ఇందులో బ్యాక్ స్టాప్ ఏముంది, సీక్రెట్ టాస్క్ కదా, తనకు నచ్చిన వాళ్ళు పీక్కుంది, కళ్యాణ్ పీకడం బ్యాక్ స్టాప్ ఎలా అవుతుంది అంటారు. దీనికి అన్సీన్ లో ఒక క్లియర్ ప్రూఫ్ వీడియో ఉంది, అది మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. స్పై అకౌంట్స్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళండి, మీరు ఆ వీడియో చూడొచ్చు. 100% ఖచ్చితమైన ప్రూఫ్. అక్కడ ఏం జరుగుతుందంటే, సుమన్ గారికి ఈ రెబల్ టాస్క్ అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేసినప్పుడు సుమన్ గారు బాత్రూమ్ లో ఉండగా అక్కడికి ఈ దివ్య వెళ్తే ఆయన ఏం చెప్పాడు, నా దగ్గర ఒక పవర్ ఉంది అని చెప్పారు. చెప్తే ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారు, కళ్యాణ్, సాయి అండ్ దివ్య, వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. అండ్ మిగిలిన వాళ్ళని ఎవరెవరిని, డెమాన్, సుమన్, రాము అండ్ సంజన గారు, వీళ్ళని మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ టీంలో చేర్చుకోవచ్చు అని చెప్పారు కదా. ఆ టైంలో ఈ దివ్య, అలాగే సాయి అండ్ కళ్యాణ్ అండ్ సుమన్, వీళ్ళు నలుగురు ఒక చోట కూర్చోబెట్టుకుని ఈ అమ్మాయి దివ్య సుమన్ గారికి ఏమంటదంటే, మీకు ఇచ్చిన పవరు నష్టం చేసేదా లాభం చేసేదా అంటే, నష్టమైనా జరగవచ్చు లాభమైనా జరగవచ్చు అన్నట్టు సుమన్ గారు చెప్తారు. దానికి కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు, సాయి కూడా అక్కడే ఉంటాడు. దానికి దివ్య ఏమంటదంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పవర్ మిమ్మల్ని మా టీంలో చేర్చుకుంటాము, ఒకవేళ మీరు రెబల్ అయితే గనక మా ముగ్గురిని తీయకూడదు, ఒకవేళ నేను రెబల్ అయితే మీ ముగ్గురిని తీయను, సాయి నువ్వు రెబల్ అయితే మా ముగ్గురిని తీయకూడదు.
సో ఇలాగ ఒక టీమ్ స్పిరిట్ తో ముందుకెళ్దాం, లాస్ట్ లో కొట్టుకుందాం మనలో మనం, కానీ లాస్ట్ వరకు టీమ్ స్పిరిట్ తో వెళ్దాము అని చెప్పింది. అని చెప్పి ఫస్ట్ రౌండ్ లోనే కళ్యాణ్ని పీకేస్తే కళ్యాణ్ ఎలా అనుకుంటాడో, నువ్వే కదా టీమ్ స్పిరిట్ తో ఆడాలి, రెబల్ అయితే మనలో మనం పీక్కోవద్దు అని చెప్పావు, అలాగే మరి నువ్వు తీసేసావు. బ్యాక్ స్టాప్ కదా అది, క్లియర్ బ్యాక్ స్టాప్. నువ్వేమో అదే గనక అవతల వాళ్ళు, నువ్వు ఆల్రెడీ ఒక టీమ్ స్పిరిట్ డిస్కషన్ చేసావు అబ్బా, అదే గనక కళ్యాణ్కో ఈ రెబల్ వచ్చింది అనుకో, కళ్యాణ్ గనక దివ్యాన్ని పీకేశాడు అనుకో, ఏం చేసేది? నువ్వు నన్ను బ్యాక్ స్టాప్ చేసావు, టీమ్ స్పిరిట్ అని చెప్పాను నేను, ఏమైపోయింది టీమ్ స్పిరిట్ అని అడుగుతుంది కదా. మరి ఇప్పుడు ఏమేం చేసింది? క్లియర్ గా బ్యాక్ స్టెప్. ఈ విషయంలో దివ్యాని ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తనూజ హేటర్స్ అయి ఉండాలి, ఎందుకంటే తనూజకి ఎగ్నిస్ట్ గా ఉన్నది ఆ అమ్మాయి కాబట్టి, అంతకు మించి ఏం లేదు. 100% దివ్య ఇక్కడ తప్పు. 2, భరణి గారి టీంలోంచి ఎందుకు నిఖిల్ని తీయాలి? నువ్వు ఇమ్ము టీంలోంచి ఎంచుకోవచ్చు కదా, పోనీ భరణి గారి టీంలోంచి రీతుని తీయొచ్చు కదా, రీతుని ఎందుకు తీయలేదు? ఏం లేదు, నిఖిల్ కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు కదా. ఇలా తను చాలా తెలివిగా తనకి ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళందరినీ పక్కకు తోసేయాలి. కళ్యాణ్ తీయడానికి 2 రీజన్స్, ఒకటేమో ఆ టీంలో తను కనిపించేయాలి, కళ్యాణ్ పక్కన పెడితే తనకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి టాస్క్లు ఆడడానికి. 2, తను ఎలాగో కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు, పీకేసింది. ఇది అండ్ ఇంకా లైవ్ లో చాలా జరిగాయి. 2 ఏంటంటే డెమాన్ని పీకేశారు. నిజంగా ఈసారి బిగ్ బాస్ ఏదైతే ఈ వారం టాస్క్ ఉందంటే వర్స్ట్ టాస్క్ అనమాట. ఆల్రెడీ సీక్రెట్ టాస్క్లు నవ్వుతో నా భవిష్యత్ ఈ వారం వచ్చినాయి. ఏంటి, నలుగురిని కూర్చున్న వాళ్ళు నలుగురిని లేపి ఆ ప్లేస్ లో కూర్చుంటే వాళ్ళకి ఒక కంటెస్టెంట్ ని కెప్టెన్సీ కంటెండర్స్ లోంచి అవుట్ చేసే అధికారమా? అసలు ఏమన్నా అర్థం ఉందా? మిల్క్ తాగితే అవుట్ చేసే అధికారమా? ఈ చిన్న టాస్కులు చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని పీకి పడేశారు. ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఇలా చిన్న టాస్కులు చేసి వాళ్ళ చేతుల్లో పీకించేస్తే ఇంకేముంటాయి టాస్కులు? అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడమే వాళ్ళు చేసింది తప్ప. డెమాన్ ఎలా పీకారో తెలుసా? బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఇది లైవ్ లో అయిపోయింది. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఏం చెప్తాడు అంటే, మీలో ఎవరు రెబలో మీరు గెస్ చేసి చెప్పండి, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. అదేంటి, కరెక్ట్ గెస్ట్ చేస్తే కదా, కరెక్ట్ గెస్ట్ చేసిన వాళ్ళు మీరు కనుక కరెక్ట్ గా గెస్ట్ చేస్తే అవతల వాళ్ళు ఎవరైతే రెబల్సో వాళ్ళు అవుట్ అవ్వాలి, అంతేగాని గెస్ట్ చేస్తే తీసేయడం ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చింది ఎలా ఉందంటే, మీలో ఎవరు స్ట్రాంగ్ కంటెండరో వాళ్ళని పీకేసుకోండి, అప్పుడు మీలో మీరు ఎవరైతే స్ట్రాంగ్ కాదో వాళ్ళందరూ మీలో మీరు ఆడుకోండి అని చెప్పినట్టుంది. ఇండైరెక్ట్ గా అదే చెప్పినట్టుంది, మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ పీకేసుకోండి అని. లేకపోతే గెస్ట్ చేస్తే పీకడం ఏంటి? రెబల్ అయితే పీకాలి, కానీ వీళ్ళు చేసిన గెస్ట్ లో అవతల వాళ్ళ రెబల్ అయితే పీకాలి, అంతేగాని గెస్ట్ అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళని పీకేస్తారంట. హౌస్ మేట్స్ చాలా తెలివిగా, హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా తెలివిగా డెమాన్ మీద గుద్దేశారు. ఎక్కువ మంది డెమాన్ మీద గుద్దేశారు ఈ తెలివితేటలు యూజ్ చేసి, తన స్ట్రాంగ్ తన పీక్ పక్కన పెట్టేద్దామని. అందులో భాగంగా ఇమ్ము స్టార్ట్ చేశాడు, డెమాన్ మీద ఈ డౌట్ ఉందా ఆ డౌట్ ఉందని. సో అది పట్టుకుని అందరూ కూడా వరుసగా డిమాను, తనూజ ఇలా అందరూ కూడా పీక్కుంటూ వచ్చారు. ఎవరెవరు పీకారో చెప్తా. సాయి డెమాన్ పీకాడు. సుమన్ వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు తనూజ అంటది, సుమ్ము ఆలోచించుకుని నీకు ఏమనిపిస్తే అది చెప్పు అంటది. సో రీతుకి ఏమని అర్థమైందంటే, అంటే సుమ్ముకి నువ్వు డెమాన్ తీయమని చెప్పేవా అన్నట్టు రీతుకి అర్థం అవుతుంది. సో దాని గురించి బిగ్ ఫైట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ తన ఉద్దేశం తనకు తెలియదు కదా, ఇతనే రెబల్ అని తెలియక అతనికి సలహాలు ఇస్తుంది. బట్ తన ఉద్దేశం ఏదో డెమాన్ పీకాలని కాదు, నీ మనసులో ఎవరుంటే వాళ్ళని చెప్పమని అక్కడ తనూజ చెప్పింది. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చి డెమాన్ పేరు చెప్పింది, కళ్యాణ్ వచ్చి రాము పేరు చెప్పుకున్నాడు. కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిఖిల్ని పీకేశారు. ఇప్పుడే లైవ్ లో నిఖిల్ పీకేసిన తర్వాత కూడా రాము నువ్వే పీకింది అంటున్నాడు. నిజంగా ఎంత అమ్మాయికత్వం తింగరతనం అంటే, ఎవరైతే దొంగో ఈ దివ్య దగ్గరే కూర్చుని దొంగల కోసం డిస్కస్ చేస్తున్నాడు. పాపం నమ్మేశాడు, బ్యాక్ స్టాప్ చేయదు, ఎందుకంటే టీమ్ స్పిరిట్ అంది కదా, తనతోనే ఉంటున్నారు పాపం. ఆ సాయి తనతోనే ఉంటున్నారు, టీమ్ స్పిరిట్ అంది అని. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, నేను ఇంకోటి అంట, ఏంటి వాళ్ళ టీంలో వాళ్ళని తీస్తే డౌట్ రాదు అందుకు తీశారు కళ్యాణ్ని అంటున్నారు కదా మీరు, చాలా మంది కాదు కొంతమంది. మరి అలాంటప్పుడు సాయిని ఎందుకు పీకలేదు? వాళ్ళ టీంలోంచి సాయిని పీకొచ్చు కదా. నిఖిల్ వరకు ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే సాయి కూడా తన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో సపోర్ట్ చేశాడు. అండ్ నిఖిల్ ప్లేస్ లో గౌరవ్ని పీకొచ్చు కదా. గౌరవ్ టీం ఆల్రెడీ లీడ్ లో ఉంది, ఈ తనూజ టీం ఆల్రెడీ లీడ్ లో ఉంది కదా, ఆ టీంలోంచి పీకొచ్చు కదా. ఎందుకు పీకలేదు? తన కెప్టెన్సీ కంటెండర్స్ లో టాస్క్ లో సపోర్ట్ చేశాడు, నిఖిల్ సపోర్ట్ చేయలేదు, తీసేసింది. సో నిజంగా బార్నీ అన్నకు సపోర్ట్ చేయాలనుకుంటే బార్నీ అన్న టీంలోంచి పీకదు కదా ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను, కళ్యాణ్ ఏమో రాము పేరు చెప్పాడు, గౌరవ్ వచ్చేసి సాయి పేరు చెప్పాడు, సంజన గారు వచ్చేసి తనూజ అనుకున్నారు. సో ఇది. అండ్ నిఖిల్ వచ్చేసి
నిఖిల్ వచ్చేసి ఐ థింక్ బర్నీ గారి పేరు చెప్పినట్టున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ బర్నీ గారు నిఖిల్ కి గట్టి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. ఏమైందంటే నిఖిల్ డెమాన్కో బర్నీ గారి పేరు చెప్పినట్టున్నాడు. ఆ టైంలో తను వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ ఎలా ఉందంటే డెమాన్ కి 5, సాయికి 4 ఇలా ఉన్నాయి ఓట్స్. ఆ టైంలో నిఖిల్ వచ్చాడు. బర్నీ గారు చెప్పారంట సాయికి 1000, సో మనం డెమాన్ ని కాపాడుకోవచ్చు అని చెప్పారంట నిఖిల్కి. కానీ నిఖిల్ వినకుండా వెళ్ళి డెమాన్ మీద గుద్దాడు. నిఖిల్ ఎందుకు డెమాన్ మీద గుద్దుంటాడు? ఒకటి తన డంబైనా అయి ఉండాలి, డెమాన్ మీద కాదు, బర్నీ గారి మీద గుద్దాడు. తను ఖచ్చితంగా ఇక్కడ డంబు డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ తను చేయాల్సింది ఏంటి? ఒకవేళ డెమాన్ ని తీసాడు అనుకో అది వేరు, కానీ డెమాన్ కాదనుకుంటా బర్నీ గారిని తీసాడు. బర్నీ గారిని తీసాడని నిజంగా డంబు. ఆల్రెడీ బర్నీ గారు చెప్పారు నీ టీం కంటెస్టెంట్ ని, నిజంగా తను రెబల్ అయినా కూడా నీ టీం కంటెస్టెంట్ పేరు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? తెంగరోడు కాకపోతే, ఎంత డంబు కాకపోతే చెప్పుకుంటావు. దాని వల్ల ఏమైంది? ఆ తర్వాత ఇంకా తనకి ఛాన్స్ లేకుండా పోయింది. డెమాన్ కి ఎక్కువ ఓట్లు అయిపోయాయి. సో తను డెమాన్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బర్నీ గారు పక్కన కూర్చొని అంటారు ఇలా నిఖిల్ ఇలా చేశాడు, నిఖిల్కి ఇవ్వద్దు, మన ఇద్దరం ఆడదాం. ఎందుకంటే తను టీం స్పిరిట్ తో ఆడలేదు. టీం స్పిరిట్ తో ఆడకుండా నేను తన సాయికి వేయమని చెప్పాను, అప్పుడు డెమాన్ ఓట్స్ ఈక్వల్ అవుతాయి అని నేను ప్లాన్ చేస్తే అలా వేయలేదు. తను అలా వేసి ఉండుంటే వేరేలా ఉండేది, మనం డెమాన్ ని కాపాడుకోగలిగే వాళ్ళం అని చెప్పేసి బర్నీ గారు అంటున్నారు. రీతుతో అంటారు లేదు నెక్స్ట్ టైం నేను ఎలా అయినా ఉండని, నేను స్ట్రాంగ్ గా లేకపోయి ఉండొచ్చు, బట్ ఫిజికల్ టాస్క్ వచ్చినా కానీ మన ఇద్దరం ఆడదాం, తను ఆడనివ్వదు. సూపర్ అనిపించింది. ఎందుకంటే తను వాళ్ళ టీం వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలి. నిజంగా వాళ్ళ టీంలో తనకి రెబల్ అనిపించినా తను చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ రెబల్ ని గుర్తించమంటలేదు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని అవుట్ చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పిందండి ఈ పిల్లడు ఒకటి తనకు తెలుగైనా అర్థం కాకుండా ఉండాలి, లేదా డంబైనా అయి ఉండాలి. సో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు పనిష్మెంట్ ఉండాలి. సో బర్నీ గారు ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. భలే అనిపించింది. మన ఇద్దరం ఆడదాం రీతు, నిఖిల్కి ఇవ్వద్దు, తను చెప్పిన మాట వినలేదు, టీం స్పిరిట్ లేదు, ఏం లేదు అని చెప్పేసి భలే అనిపించింది. కాకపోతే విషయం ఏంటంటే ఆ ఛాన్స్ వీళ్ళకి రానివ్వకుండానే ఈ రెబల్స్ నిఖిల్ ని అవుట్ చేస్తారనమాట. వీళ్ళు రెబల్ ని తీస్తారు, కానీ ఆ విషయం ఇమ్ము ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇమ్ముతో చెప్పిస్తారనమాట, ఇలాగా రెబల్స్ నిఖిల్ ని అవుట్ చేస్తారని చెప్పేసి ఇమ్ముతో చెప్పిస్తారు. ఇమ్ము ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇలాగా బిగ్ బాస్ చెప్తాడు, ఇలా రెబల్స్ నిఖిల్ ని అవుట్ చేస్తారు, సో అది చెప్పండి అని. ఆ రకంగా నిఖిల్ వెళ్ళిపోయాడు అనమాట. నిఖిల్ వెళ్ళగానే బర్నీ గారికి అంత షాక్ కూడా ఉండదు, ఎందుకంటే నిఖిల్ తో ఆడించకూడదని ఫిక్స్ అయిపోయాడు ఆయన. మన ఇద్దరం కలిసి ఆడదాం, ఈవెన్ ఫిజికల్ టాస్క్ ఓడిపోయినా సరే తనకు ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి. సో నిఖిల్ అక్కడ మిస్టేక్ ఉంది నాకు అనిపించింది. బర్నీ గారు ఖచ్చితంగా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ పిల్లడికి అలాగే చేయలేదు, ఎందుకంటే చెప్పారు, పోనీ తనకు తెలుగు అర్థం కాదే అనుకో, చెప్పారు కదా నీకు బర్నీ గారు సాయికి ఓటేయని, టీమ్ స్పిరిట్ తో వినాలి కదా. సో అదే అనిపించింది. ఇంకా ఏం జరిగాయంటే సో డెమాన్ కి ఇమ్ము మీద కోపం వచ్చింది. నువ్వే స్టార్ట్ చేసావన్నా, నేను నీ విషయంలో ఇలా ఉంటాను, నన్ను ఆడనివ్వకుండా చేస్తావు. రీతు ఏమంటదంటే డెమాన్ కి ఏమి కెప్టెన్సీ కంటెండర్ అయిపోవాలని లేదు, ఎందుకంటే ఎలాగూ లాస్ట్ వరకు వచ్చాక నువ్వు 2 times కెప్టెన్ అయ్యేవని తను పీకేస్తున్నారు. తనకి ఏంటంటే టాస్క్ ఆడే ఛాన్స్ కూడా ఉండట్లేదు, స్ట్రాంగ్ అన్న విషయంలో పక్కన పెట్టేస్తున్నారని చెప్పేసి రీతు అంటది. రీతు తనూజతో గొడవ పడుతుంది. రీతు తనూజతో ఎందుకు గొడవ పడుతుంది అంటే, నేను చెప్పా కదా నిన్న లైవ్ లో ఏం జరిగిందంటే, రీతు వచ్చేసి ఈ తనూజ టీంతో డిస్కస్ చేస్తుంది, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రాకండి, సో అని చెప్పేసి డిస్కస్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, డెమాన్ కేసారు. అంటే వీళ్ళు బ్లూ టీం జోలికి వచ్చారు కదా. ఈ ఫైట్ చేస్తుంటే తనూజ అంటది లేదు నేను దాని నుంచి బయటకు వచ్చేసాము, ఎందుకంటే బాత్రూమ్ లో మాకు నిఖిల్ మీద డౌట్ ఉంది, వేస్తాను అంటే అయితే నువ్వు వేసుకో నేను కూడా వేసుకుంటాను అన్నట్టు నువ్వు అన్నావు కదా అని చెప్పేసి తనూజ రీతుని అంటది. నేను అలా అనలేదు అని చెప్పేసి, నేను టీం కోసం మాట్లాడాను, నా ఒక్కదాని కోసం మాట్లాడలేదు అని చెప్పేసి రీతు అంటది. ఈ గొడవ గట్టిగా అవుతుంది వెళ్తే. ఈ సీజన్ లో వచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, గొడవ అలాగ అవుతుందా విత్ ఇన్ సెకండ్స్. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం మాట్లాడుకునే ఛాన్స్ కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. వీళ్ళిద్దరిలో వీళ్ళు కరెక్ట్, వీళ్ళు చాలా రాంగ్ అని మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మొన్న తనూజ అని ఇమ్ము వాళ్ళిద్దరికి నామినేషన్ లో అంత ఫైట్ అయిందా, అంత ఫైట్ వచ్చి మనం ఇక్కడ నిలబడి రివ్యూ చేద్దామంటే ఈ లోపే వాళ్ళు ఇమ్మీడియట్ గా కలిసిపోయి నవ్వుకుంటా జోకులు వేసుకుంటే, ఇంకా మనం ఇమ్ము తప్పు, ఇమ్ము చాలా చేశాడు, తనూజ తప్పు, తనూజ అలా చేసింది, ఇంకేం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఆల్రెడీ అక్కడ కలిసిపోతే. ఇప్పుడు కూడా సేమ్ అంతే, తనూజ రీతు విత్ ఇన్ సెకండ్స్ కలిసిపోయారు. కలిసిపోయి తనూజ అంటది ఆల్రెడీ వాళ్ళ టీం లీడ్ లో ఉంది, మా టీం కనుక గెలిస్తే నిన్ను మాత్రం ఒకళ్ళని తీసే ఛాన్స్ వస్తే నిన్ను మాత్రం తీయం, ఈ మాట ఇస్తున్నా, ఎందుకంటే తను ఇంకా కెప్టెన్ అవ్వలేదు కదా, ప్రతిసారి ట్రై చేస్తుంది కదా, సో నేను నీకు మాట ఇస్తున్నా, తీయను. ఇమ్ము కూడా రీతు తీయను నిన్ను,
ఇంతకు ముందు కూడా అలాగే ఇంతకు ముందు అలా అర్థం చేసుకునే క్వశ్చనే లేదు. తన టీం గురించే మాట్లాడింది ఇంతకు ముందు స్టార్టింగ్ లో. బట్ ఆ తర్వాత ఏదో వాష్రూమ్ లో నిఖిల్ మీద డౌట్ వస్తుంది అని చెప్పేసి తనూజ ఏదో అంటే మీరు మా టీం తీస్తే మేము మీ టీం జోలికి వస్తాం అన్నట్టు అన్నదంట. సో అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, కాబట్టి ఇంక వాళ్ళు పట్టించుకోరు అని తనూజ అనుకున్నదంట. సో అది ఆ తర్వాత వీళ్ళు కలిసిపోయి ఇలాగా రీతుతో ఇలా చెప్పారనమాట. మేము గెలిస్తే నిన్ను మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టం, మాటిస్తున్నాం అని చెప్పారు. సో ఆ తర్వాత వాళ్ళు కలిసిపోయారు, ఆ తర్వాత మామూలుగా ఉన్నారు. ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లోపల ఏం జరుగుతుందంటే భరణి గారు దివ్య ఈ డిస్కషన్ అవుతుంది కదా బయట, ఎవరు రీతు గొడవ పడుతుంది కదా, మేము మిమ్మల్ని తీయం మీరు మమ్మల్ని తీయొద్దని మాట్లాడుకుంటే మీరు ఎలా చేశారని. దివ్య వచ్చి భరణి గారిని అంటది, ఏంటి ఇదేనా, మీరేమో అక్కడ ప్లాన్ చేసుకుని వచ్చి నాతో కూడా ప్లాన్ చేసుకున్నారు అంటే మమ్మల్ని బకరాలు చేద్దాం అనుకున్నారా అని అడుగుతుంది. బకరాలు చేద్దాం అనుకున్నారా అని అడిగితే నేనేమంటానంటే అది కూడా హార్ష్ గా అడుగుతుంది. తను భరణి గారితో మాట్లాడడమే అలా మాట్లాడుతుంది, ఏదో చాలా పెత్తనం చెలాయిస్తుంది ఆయన మీద. ఫైనల్లీ ఆయన హట్టాడు, వెళ్ళి పక్కన కూర్చుంటా అంటుంది, టీజ్ కూడా చేయకూడదా మిమ్మల్ని అంట. టీజ్ చేసిందా అమ్మాయి? చూడండి, ఒకవేళ ఎపిసోడ్ లో కనుక మొక్కేస్తే టీజ్ చేయలేదు, తిట్టింది. మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా మమ్మల్ని మోసం చేశారు అని చెప్తే తను హట్ అయ్యి వెళ్ళి ఎందుకులే వీళ్ళ దగ్గర కూర్చోవడం అని వెళ్ళి పక్కన కూర్చొని టీస్ కూడా చేయకూడదు చెప్పండి, టీస్ చేయొద్దంటే చేయను అంటుంది. అనేవన్నీ అనేస్తుంది అబ్బా, భరణి గారిని అనేవన్నీ అనేస్తుంది. ఏమన్నంటే ఇలా అంటుంది, మిమ్మల్ని అనే అధికారం లేదా, మిమ్మల్ని అనే హక్కు లేదా, మీరు నాకు చాలా క్లోజ్ కాబట్టి అంటున్నాను ఇలా అనేస్తుంది. చాలా తెలివిగా ఆడేదేమో అంత దొంగ గేమ్. అంటే ఆయన అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ నేనేమంటానంటే భరణి గారు ఇక్కడ అంటారు, లేదు నాకు రీతు వాళ్ళతో డీల్ పెట్టుకున్న విషయం నాకు తెలియదు అంటారు. బట్ ఆయనకు తెలుసు, ఎందుకంటే రీతు భరణి గారికి ఏమని చెప్పిందంటే ఇలాగా నేను వీళ్ళతో తనుజ వాళ్ళ టీంతో నేను డీల్ పెట్టుకున్నా, వాళ్ళు మన జోలికి రారు మీరు మా జోలికి రారు, కాబట్టి మీరు ఇప్పుడు దివ్య దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని మన జోలికి రావద్దు మనం వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పండి, బట్ నేను ఇక్కడ డీల్ పెట్టుకున్నాను అన్న విషయం మీరు చెప్పొద్దు అంటది. అందుకు ఆయన చెప్పడు, అందుకు లాస్ట్ వరకు కూడా అదే మాట మీద నిలబడతాడు. నాకు తెలీదు, రీతు చెప్పిన విషయం నాకు నిజంగా తెలియదు అని చెప్పేసి అంటున్నాడు, కానీ ఆయనకు తెలుసు. బట్ అక్కడ నేనేమంటా, ఎప్పుడు భరణి గారు అన్యాయం చేశారని అనుకోవాలంటే దివ్య నువ్వు ఇచ్చిన ఆఫర్ కి డీల్ కి యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన వచ్చి నేను రిక్వెస్ట్ చేశారు, మేము నీ జోలికి రాము మీరు నా జోలికి రాకండి అంటే ఫస్ట్ రౌండ్ అలా ఉంటారు, సెకండ్ రౌండ్ చూసేద్దామనా, ఆ పప్పులు ఏం ఉడకవు అన్నట్టు మాట్లాడిందంటే నువ్వు ఆ డీల్ కి యాక్సెప్ట్ చేయలేదు కదా, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీళ్ళను వదిలేసి నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నిన్ను ఓటేశారు నీకు. అది తిన్న వైపు నుంచి ఏమీ లేదు, యువతల వాళ్ళ నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ భరణి గారిని ఏమంటది తెలుసా, నేను మిమ్మల్ని తీయలేదు మీతో ఉన్న దిల్సేరిస్తా అంటది, అదే అంటది. మళ్ళీ అంటుంది నేను అన్నగా బయట కూడా అన్నగానే నన్ను అంటే మాట్లాడడం మానేయకండి అని అంటుంది. ఫస్ట్ హౌస్ లో ఈ తిట్టడాలు అవన్నీ మానే, ఆ జైలు దగ్గర కూర్చున్న టాంటింగ్ లో మానే. ఫస్ట్ ఎందుకు అంత పెత్తను, ప్రతి దానికి ఆయన ఎందుకు తిడుతున్నావు, అంత పెద్ద ఆయన, నువ్వెంత ఆయన వయసులో సగం ఉన్నావు, నీకు ఎవరిచ్చారు అధికారం ఆయన తిట్టేది ప్రతి దానికి. భరణి గారు కూడా దివ్య పక్కన ఉంటే చాలబ్బా మనకు నెగిటివ్ గా కనిపిస్తున్నారు, అదే భరణి గారు తనుజ పక్కన ఉంటే మనకు పాజిటివ్ గా కనిపిస్తారు. అది నాకనే కాదు ఆడియన్స్, నేను పోల్ పెట్టు 80%, 90%, 100% ఇదే వేస్తారు ఓటు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్, హారర్ టాస్క్ జరిగింది కదా, ప్రోమో టాస్క్. ఆ టాస్క్ లో ముగ్గురు వెళ్ళారు. రీతు ఏమైనా ఉందా ప్రోమో, నిజంగా ఈ అమ్మాయి ఎంత నెగిటివ్ అయింది హౌస్ లోకి వచ్చిన 3-4 వీక్స్, ఆ తర్వాత ఇప్పుడు ఫుల్ పాజిటివ్ లో ఉంది. ఆ ప్రోమో ఎంత బాగుందంటే నేను ఆడపులిని అంటే తిప్పుకుంటా లోపలికి వెళ్ళింది, భలే ఉంది ఆ ప్రోమో అనిపించింది. అందరికి నచ్చేస్తుంది అబ్బా ఆ వీడియోలో, ఆ ప్రోమోలో రీతు ఇంకా నచ్చేస్తుంది. ఈ అమ్మాయి టాప్ 5 ఫిక్స్. సో అది రీతు వెళ్ళింది, తనూజ వెళ్ళారు, అండ్ దివ్య వెళ్ళింది. వీళ్ళ ముగ్గురులో ఆ టాస్క్ లో ఏంటది, టచ్ చేసి స్మెల్ చేసి అది ఏంటన్నది చెప్పాలి. ఆ టాస్క్ లో విన్ అయింది కూడా తనూజానే. మళ్ళీ ఇంకో టాస్క్ జరిగింది, అది వాటర్ టాస్క్. ఆ టాస్క్ లో కూడా మళ్ళీ వీళ్ళ టీమే విన్ అయింది, వరుసగా 3 హ్యాట్రిక్ హిట్స్ అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే రీతుయే ఈ ఫైనల్ గా, అంటే నెక్స్ట్ వచ్చేసి రెబెల్ ఎవరు అని చాలా సార్లు ట్రై చేశారు. యాక్చువల్ గా మిడ్ నైట్ టాక్స్ లో రీతుకి దివ్య వాళ్ళ మీద డౌట్ వచ్చింది అనమాట. దివ్య వాళ్ళ మీద డౌట్ వచ్చింది కానీ ఈ లోపు డెమాన్ అది కట్ చేసి టాపిక్ లేదు అన్నట్టు వేరే దానికి మార్చేటప్పటికి మళ్ళీ ఆలోచనలో పడిపోయి ఎటో వెళ్ళిపోయింది.
బట్ ఫైనల్ గా రీతు కనిపెట్టేసిందంట. అది ఇంకా లైవ్ లో రాలేదు. ఎవరు దివ్య అండ్ సుమన్ అని కనిపెట్టేసింది. సో వాళ్ళిద్దరిని పీకి పాడేశారు. అప్పుడు అనిపించింది బాగా అయింది. ఓ పక్కన టీంను ముంచింది, ఇప్పుడు ఏం మునిగిపోయింది. టీంని ఎందుకు ముంచింది? నేను ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ అయిపోతాను, టీంతో నాకు పని ఏముందా అని అనుకుంది. ఇప్పుడు ఏమైంది? పోయారు వీళ్ళే. అదే టీంను ఉంచుకుంటే ఇప్పుడు ఆ టీం అయినా ఆడుకుందరు కదా. ఆ టీంలోంచి కళ్యాణ్ని పీకేసింది. అటు టీము మునిగిపోయింది, టీము మునిగిపోయింది అనమాట. సో ఫైనల్ గా సుమన్, దివ్య, సంజన, సాయి, కళ్యాణ్, డెమాన్, నిఖిల్ వీళ్ళందరూ కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు? భరణి గారు, రీతు అండ్ ఈ ఇమ్ము, తనూజ, రాము అండ్ గౌరవ్ వీళ్ళు మిగిలారు. సో వీళ్ళకి అవతల టీం నుంచి కూడా ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఇచ్చిన అంటే వీళ్ళే విన్ అయ్యారు. వరుసగా 3 టాస్క్లు వీళ్ళే విన్ అయ్యారు కాబట్టి ఒకవేళ అవతల టాస్క్ లోంచి ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా రీతుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పుడు 5 కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అనమాట. వీళ్ళ టీము ప్లస్ రీతు 5 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నేను అనుకునేది ఖచ్చితంగా అవతల టీం నుంచి వాళ్ళు ఇంకా 2 మిగిలి ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళు ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఉంది. ఇద్దరికి ఇచ్చినా ఇస్తారు. మేబీ ఇద్దరికి ఇవ్వకుండా ఒకరికి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఒకరిని ఎంచుకునే ఛాన్స్ ఈ విన్నర్స్ కి ఇస్తే రీతును సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రకంగా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అవుతారు? తనూజ, ఇమ్ము, రాము, గౌరవ్, రీతు వీళ్ళు అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా లైవ్ లో ఏం జరిగిందో చూద్దాం. నిఖిల్ కూడా మధ్యలో ఒకసారి గెస్ట్ చేశాడంట. ఎవరు? దివ్య, సుమన్ అని చెప్పేసి. యాక్చువల్ గా ఎవరు గెస్ట్ చేయాలంటే కళ్యాణ్ గెస్ట్ చేయాలి. బట్ దివ్యాని గుడ్డుగా నమ్మేశాడు. ఎప్పుడైతే టీమ్ స్పిరిట్ అన్నదో గుడ్డుగా నమ్మేశాడు. లేకపోతే ఇక్కడ ఏం జరగాలి? యువతల వాళ్ళు మిల్క్ తాగుతున్నప్పుడు ఎవరు చూశారు? తినే కదా చూశాడు. కళ్యాణ్ చూశాడు కదా, అప్పుడైనా డౌట్ రావాలి కదా. సో వీళ్ళు అయ్యి ఉంటారని తనకు అసలు వాళ్ళ మీద డౌట్ రావట్లేదు. ఎందుకంటే టీమ్ స్పిరిట్ అంది, ఇంకా అందులో ఉండిపోయాడు. ఇంకా ఆ టీమ్ స్పిరిట్ అని చూడాలి. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాలి. తను రాము రాము అనుకుంటున్నాడు. సో అది ఈ లోపు భరణి గారు తనూజ అనుకుని ఎప్పుడు నిఖిల్ని ఎత్తేసినప్పుడు భరణి గారు ఒకవేళ ఇదంతా తనూజ చేస్తుందేమో అనుకుని తనూజని పక్కకి పిలిచి నువ్వే కదా నన్ను మాత్రం పేక్క అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నేను వీడియో చేయడానికి ముందు. తనేమో నేను కాదు మొర్రో, నన్ను నమ్మండి, నేను కాదు, నేనని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి తను చెప్తుంది. సో ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా జరిగేమో లైవ్ లో ఒక్క నిమిషం చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ దివ్య ఏమంటదంటే మేము ఉన్నదే ముగ్గురము, మీరు మా సాయి మీద పడతారా అని చెప్పేసి భరణి గారి మీద అరుస్తుంది అనమాట. అరిస్తే అప్పుడే ఆయన హట్ అయ్యి తిని అరుస్తుందని వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఉన్నదే ముగ్గురం అంట. ఆ 4వ వ్యక్తిని పీకింది ఎవరమ్మా? నువ్వే కదా. మళ్ళీ ఇక్కడ టీం గురించి మాట్లాడుతున్నావు. ఈ కళ్యాణ్ ఏమో పక్కన కూర్చుని అయ్యో పాపం మా టీం కోసమే ఎంత ఆలోచించేస్తుందో అని అనుకుంటున్నాడు. ఇప్పుడు రెబల్స్ తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. నెక్స్ట్ రీతు గొడవ పడుతుంటే ఆ తర్వాత కూల్ అయిన తర్వాత ఇమ్ము అంటాడు అనమాట. కాదే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? డెమాన్ కు ఓటేయొద్దు అంటావేంటి? ఒకవేళ డెమాన్ ఉంటే మేమెలా ఆడతామే? తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, మేము తన్నే కదా పీకాలనుకుంటాం అని చెప్తాడు. పోన్లే కరెక్ట్ గా ఉన్నదే చెప్పాడు అని. అంతే కదా, ఎవరైనా మీకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడబ్బా, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పీకే అన్నట్టే చెప్పాడు. వీళ్ళు అదే చేస్తారు. కాకపోయినా తను రెబల్ కాకపోయినా, తను రెబల్ అని కాకపోయినా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాలని పీకుతామన్నప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద వేస్తారు. బిగ్ బాస్ ఆ టాస్కే చాలా ప్రతిసారి అంతే అబ్బా. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని పీకించేసి వీక్ కంటెస్టెంట్స్ అందరినీ ఉంచి చమచకలు ఆడుకోమంటున్నాడా ఏంటి? సో ఇది లైవ్ లో ఇప్పటి వరకు జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బేబీ.